శివబాబా స్మృతిలో ఉన్నారా? భారతమాత శివశక్తి అవతార్ ఓం పితాశ్రీ బ్రహ్మబాబా వాణి ప్రభాత పాఠము తేదీ 17/8/2026, పూర్వ తేదీ 22/7/2020. మాయను జయించే పిల్లలు బాబా చెప్తున్నారు, మీరు మీ స్వధర్మంలో ఉంటే మాయ ఎటువైపు నుంచి తలుపు తట్టినా సరే అది మీ దగ్గరకు రాలేదు. మీరు అంత శక్తివంతంగా తయారు కావాలి, చదువును అంతగా శ్రద్ధగా చదవాలి. మాయ ఎటు నుంచి వచ్చినా దానితో పోరాడే శక్తి మీలో ఉండాలి. మాయ మిమ్మల్ని దూరం నుంచే చూసి నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళిపోవాలి. ఓం నమ శివాయ. బాగున్నారా పిల్లలు? అవును, చాలా సంతోషంగా ఉన్నారు. మీ ముఖాలు ఎంతో వికసిస్తున్నాయి. ఎవరు లభించారు? భాగ్య విధాత లభించారు. మన భాగ్యాన్ని మార్చేది మన తండ్రి పరమాత్మ మాత్రమే. తండ్రి భాగ్య విధాత, పిల్లలు కూడా అదృష్టవంతులు. ముందు చెప్పండి, మీరు ఎందుకు అదృష్టవంతులు? ఎవరో పిల్లలు చెప్పారు, కోట్లలో ఒక్కరు, ఆ ఒక్కరిలో కూడా ఒక్కరమైన మనల్ని బాబా ఎన్నుకున్నారు అని. అవును, ఎందుకంటే స్వయంగా భగవంతుడే కూర్చొని ఎవరి భాగ్యాన్నైతే రాస్తారో వారికంటే పెద్ద అదృష్టవంతులు ఇంకెవరు కూడా ఉండరు. ఇప్పుడు ఏం జరుగుతుంది? చిన్నపిల్లలు బడికి వెళ్ళినప్పుడు వారికి రాయడం రాక వంకర టింకర గీతలు గీస్తే తండ్రి ఏం చేసేవారు? చెయ్యి పట్టుకుని రాయించేవారు, అంతే కదా. ఇప్పుడు మీరు కూడా చిన్నపిల్లలే. ఆ బడి చదువు ఎలాగో నేర్చుకుంటారు, కానీ ఈ చదువు జన్మలో ఒకసారి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు మీ ముందు పుస్తకం ఉన్నది, భాగ్యాన్ని తయారు చేసే కలము మీ చేతిలో ఉంది. స్వయంగా భాగ్య విధాతే మీ చేయి పట్టుకొని చక్కటి భాగ్యాన్ని రాయిస్తున్నారు. ఇప్పుడు మీరు అలసిపోకూడదు. అలసిపోయాము బాబా, రేపు చదువుకుంటాము అని అనకూడదు. నా బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడే కూర్చొని భాగ్యం రాయించేంత అదృష్టవంతులు ఎవరు ఉంటారు? కొందరు పిల్లలు ఏమనుకుంటారు, బాబా నా భాగ్యము రాయించడం లేదా అని. ప్రతి ఒక్క పిల్లవాడి భాగ్యాన్ని బాబా రాయిస్తారు, కానీ అది పిల్లల చేతుల్లోనే ఉంటుంది. మధ్య మధ్యలో చెయ్యి వదిలేసి వెళ్ళిపోతుంటారు. బాబా ఇప్పుడు ఈ పని చేసేసి మళ్ళీ వస్తాం అని చెప్తారు. చెయ్యి వదిలేస్తే బాబా మాత్రం ఏం చేస్తారు? బాబాకు ఒకటే చెయ్యి లేదు కదా, అందుకే వారిని ఏమంటారు? వేల చేతులు గల భగవంతుడు అని అంటారు. అలా అని కేవలము 4 చేతులే ఉంటాయని అనుకోకండి, వేల చేతులు ఉన్నాయి. వారు ఒక్కసారే ఎంతమంది భాగ్యానైనా రాయించగలుగుతారు. ఆలోచించండి, పిల్లలు ఏమి రాసుకుంటున్నారు, తమ భాగ్యాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటున్నారు అనేది పిల్లల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. తండ్రి మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు బాబా ఏం చెప్పారు? రుద్రమాల చివరి సమయంలో తయారవుతుంది, కానీ ఇది ఎప్పుడు చెప్పారు? ఆదిలో చెప్పారు. మరి ఇప్పుడు ఏ సమయం వచ్చింది? ఇప్పుడు మాల తయారయ్యే సమయం వచ్చేసింది. ఎందుకంటే మాల సత్యయుగంలో తయారు కాదు కదా, మాల సంగమయుగం యొక్క అంతిమ సమయంలోనే తయారవుతుంది. మాల పరంధామంలో తయారు కాదు, అలాగే సూక్ష్మవతనంలో కూడా తయారు కాదు. మాల అనేది తయారైతే సంగమయుగంలోనే తయారవుతుంది. అది ఈ అంతిమ సమయంలోనే తయారవుతుంది. ప్రారంభంలో చెప్పినట్లుగా పిల్లలు బ్రాహ్మణుల మాల తయారు కాదు, ఎందుకంటే ఏదో ఒక పూస జారిపోతుంది. అయ్యో, ఇక్కడున్న పూస ఏమైంది, కనపడకుండా పోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు అనే పరిస్థితి వస్తుంది. ఒక ఉత్తరం కూడా రాయలేదు, వెళ్ళిపోయింది అని అనుకుంటారు. అటువంటి పూసలు కూడా ఉంటాయి. అందుకే మాల అనేది ఇప్పుడు అంతిమ సమయంలోనే తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫరిస్తా రూపంలోకి వస్తున్నారు. బ్రాహ్మణుల స్థితిలో మాల తయారు కాదు. ఫరిస్తాలు ఎగిరి వెళ్ళి దారంలో గుచ్చబడతారు. అలాంటి మాల తయారవుతుంది. ఇక్కడ నుంచి ఎలాంటి పురుషార్థం చేసి వెళ్తారో పైన పరంధామములో కూడా ఆ పురుషార్థం ప్రకారమే ఆత్మలు తమ స్థానాలను పొందుతాయి. సరేనా? కాబట్టి మనం ఏం చేయాలి? మన శ్రమను మనం చేయాలి. లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫాస్ట్ అనే సామెత ఉంది కదా. బాబా నేను ఇప్పుడే వచ్చాను కదా అనుకోకండి. కొందరు పిల్లలు అనుకుంటారు, నేను ఇంకా బాబాను కలవనే లేదు అని అనుకుంటారు. బాబా ఆ పిల్లలతో చెప్తున్నారు, తండ్రి రోజు కలుస్తూనే ఉన్నారు. మీరు కలవకపోతే తండ్రి ఏం చేస్తారు? తండ్రి అమృత వేళ రోజు కలుస్తారు. పగటిపూట కూడా సమయం చూసుకొని కలుస్తారు. బాబా ఎందుకు కలవరు? బాబా ఎల్లప్పుడూ కలుస్తూనే ఉంటారు. కానీ పిల్లల బుద్ధి ఎక్కడెక్కడికో ఎవరెవరితోనూ ముడిపడి ఉంటే తండ్రి కూడా ఏం చేస్తారు? పిల్లలు ఏమంటారు? బాబా, నా బాబా వచ్చేయండి అంటారు. కానీ బాబా రాగానే మళ్ళీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం మొదలు పెడతారు. హలో, నేను మాట్లాడుతున్నాను సరే అని బాబాతో మాట్లాడడం వదిలేసి బుద్ధిని ఇంకెక్కడికో తీసుకువెళతారు. అప్పుడు తండ్రి ఏం చేస్తారు? పాపం కాసేపు ఎదురు చూస్తారు, కూర్చుంటారు. మాయకు మాత్రం ఎంతో మర్యాదలు చేసి టీ నీళ్లు ఇస్తారు, కానీ బాబాను మాత్రం పట్టించుకోరు. కొందరు పిల్లలు ఇలా కూడా ఉంటారు,
అప్పుడు బాబా ఏమంటారు, ముందు పైన ఉన్న నన్ను రమ్మని పిలుస్తారు, ఇక్కడికి రాగానే ఇంకెక్కడో బిజీ అయిపోతారు. సరేలే నేను వెళ్ళిపోతాను అని అనుకుంటారు. చూడండి ఏం చెప్పాలి, పిల్లలు తండ్రిని వేలిపై ఆడిస్తున్నారు. రావాల్సిందిగా పిలుస్తారు, రాగానే బిజీ అయిపోతారు. సరే వెళ్ళండి అని కూడా చెప్పరు. కూర్చోండి, మేము ఏం చేస్తున్నామో చూస్తూ ఉండండి అన్నట్లుగా ఉంటారు. తామే బాబాను పిలిచామని, బాబా వచ్చారనే విషయం కూడా మర్చిపోతారు. ఇప్పుడు పిల్లలు, మీరు దేహదారులు, కానీ తండ్రి ఎవరు? విదేహి, దేహం లేనివారు. మీరు చూడలేకపోవచ్చు, కానీ తండ్రి మిమ్మల్ని చూడగలుగుతారు కదా. ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గరకు తండ్రి వెళ్తారు, కానీ పిల్లలు తమ సమస్యల పరిష్కారం కోసము బయట వెతుకుతారు. కూర్చొని తండ్రిని ఎప్పుడు కూడా అడగరు. ఏకాంతంలో కూర్చొని తండ్రితో మాట్లాడరు. కానీ ఎక్కడ వెతుకుతారు? బయట వెతికినప్పుడు పరిష్కారం కూడా తలకిందులుగానే లభిస్తుంది. తండ్రి వచ్చారు, తండ్రిని పిలిచారు కదా, ఆ సమస్యను తండ్రికే చెప్పండి. కానీ బయటకు పరుగులు తీస్తారు, ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి మాకు ఈ సమస్య ఉంది అని చెప్తారు. ఒకవేళ సమస్య ఉంటే ప్రశాంతంగా కూర్చోండి, ఓంకారాన్ని స్మరించండి. తండ్రి సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడగండి, తండ్రి ఎందుకు వచ్చారు? తండ్రిని జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ఆనందసాగరుడు అని అంటారు కదా. తండ్రి దగ్గర అంతటి ఆస్తి ఉన్నప్పుడు తన పిల్లలకు ఇవ్వరా? కానీ తండ్రి ఆస్తిని వదిలివేసి వేరే వారి ఆస్తి కోసము పరుగులు తీస్తూ ఉంటారు. అక్కడ సుఖము దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది అని పరుగులు తీస్తారు. అలా అనుకునే వారికి ఎక్కడ ఏమీ లభించదు. తండ్రిపై నిశ్చయం లేకపోతే ఇంకేమంటారు? తిరుగుతూ ఉండండి అనే అంటారు కదా. భక్తి మార్గంలో వినాయకుడు, కార్తికేయుడు ఇద్దరికి చెప్పారు కదా, వెళ్ళండి ప్రపంచమంతా చుట్టిరండి అని. ఇలాంటి తండ్రి ఎక్కడైనా దొరుకుతారో చూడండి. సరే, వినాయకుడు ఏం చేశారు? తన చుట్టూ ఉన్న ప్రపంచమే తన బాబాని గ్రహించాడు. నా ప్రపంచమంతా నా బాబాయ్ అనుకున్నారు. ఇక రెండవ కుమారుడు కార్తికేయుడు ఏం చేశారు? ఏమో ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో అని ప్రదక్షిణలు చేయడానికి, చుట్టూ తిరగడానికి వెళ్ళిపోయారు. నలువైపులా చక్కర్లు కొట్టి వచ్చి కూర్చుండిపోయాడు. ఇక్కడికైతే అలిసిపోయి వచ్చి కూర్చున్నారు. కానీ తండ్రి హృదయంలో మాత్రము స్థానం సంపాదించుకోలేకపోయారు. తండ్రి చెప్పారు, పిల్లలు, మీరు నా సొంత పిల్లలు, నేను మీ తండ్రిని. కానీ సంతృప్తి చెందకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, చుట్టూ తిరుగుతారు, చూసి వస్తారు. ఈ తండ్రి నకిలీ తండ్రి అని అనుమానిస్తారు కూడా. ఎందుకంటే బయట అంతా కూడా నకిలీ మనుషులను చూసి అలసిపోయి ఉంటారు కదా. అందుకే అంతా నకిలీగానే కనిపిస్తుంది. అసలైన తండ్రిని వదిలివేసి మళ్ళీ వెతుకుతూ వెళ్ళిపోతారు, అలసిపోతారు, వృద్ధులైపోతారు. ఆ తర్వాత వచ్చి కూర్చుంటారు, ఇక వీరే నా బాబా అని అనుకుంటారు. కానీ తండ్రి ఏమంటారు? మీరు ఎంతగా తిరిగారో అంతా మీ సమయం వృధా అయిపోయింది. ఎందుకంటే మీరు చూస్తూ సమయాన్ని ఎక్కువగా వృధా చేశారు. ఒక్కో నిమిషం విలువైనది, కానీ సమయాన్ని మీరు తిరగడానికే సరిపెట్టారు. అక్కడక్కడే తిరుగుతూ అక్కడే ఆగిపోయారు. అలా ఎన్ని అడుగులు అక్కడ ఆగిపోతారో పురుషార్థంలో కూడా అన్ని అడుగులు వెనుకబడిపోతారు. కానీ మీరు ఏమవ్వాలి? పిల్లలు సమాధానం చెప్పారు, గణేశుడు అని. బాబా మళ్ళీ చెప్తున్నారు, నా బాబా మాత్రమే చాలు అని అనుకోవాలి. ఎందుకంటే హృదయంలో ఎవరు కూర్చుంటారు? బాబా, నా బాబా, నా ప్రియమైన బాబా. అలాంటి పిల్లలే తండ్రి హృదయాన్ని గెలుచుకుంటారు. అంతే కదా పిల్లలు? సరే పిల్లలు, ఎక్కడ కూర్చున్నా సరే బాబాకు నాపై ప్రేమ తక్కువ అని ఏ ఒక్కరు కూడా అనుకోకూడదు. అలా కానే కాదు, తండ్రి ఆ పిల్లలతో చెప్తున్నారు, మీరు ఎంత ప్రేమను చూపిస్తే దానికి 10 రెట్లు ఎక్కువ ప్రేమను తండ్రి మీపై కురిపిస్తారు. ఇది తండ్రి ఇచ్చే మాట. కానీ ఆ ప్రేమ హృదయపూర్వకంగా ఉండాలి. కానీ కేవలం పెదవులపై మాటగా ఉండకూడదు. నేను నా తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని మీరంటే అప్పుడు తండ్రి కూడా, అవును బిడ్డ, నేను కూడా మీపై నా హృదయాన్ని విప్పి ఎంతో ప్రేమను కురిపిస్తున్నాను అని అంటారు. విశాల హృదయం ఉన్న తండ్రికి విశాల హృదయం ఉన్న పిల్లలు ఉన్నారు. సరేనా? పిల్లల తరాలు తండ్రికి చేరిపోతాయి. మనసులో అనుకునే మాటల ఉత్తరము, నోటితో చెప్పే ఉత్తరము, చేతితో రాసే ఉత్తరము, అన్ని ఉత్తరాలు తండ్రి దగ్గరికి చేరుకుంటాయి. వాటన్నిటికీ తండ్రి ఇచ్చే సమాధానం ఒకటే. ఏదైనా సమస్య ఉంటే ప్రశాంతంగా కూర్చోండి, తండ్రితో మాట్లాడండి. మీ బుద్ధియోగం తండ్రితో నిలిచి ఉంటే తండ్రి ఒక్క సెకను కాలంలో దానికి పరిష్కారం పంపుతారు. కానీ పిల్లలు కూర్చొని ఏమని అంటారు? బాబా, మేము కూర్చున్నాము కానీ యోగం కుదరడం లేదు. పదే పదే పాత పరీక్షలు గుర్తుకొస్తున్నాయి. ఒకసారి వచ్చిన పరీక్ష గురించి ఆలోచించండి. ఉదాహరణకు, మీరు మీ పాఠశాలకు వెళ్ళి పరీక్ష రాశారనుకోండి. ఆ రాసిన పరీక్షనే మళ్ళీ తదుపరి తరగతిలో వస్తుందా? రాదు కదా. అది మారిపోతుంది. కానీ పిల్లలు ఏం చేస్తారు? పరీక్ష రాగానే జరిగిపోయిన దాన్ని, గతించిపోయిన దాన్ని గురించి పదే పదే గుర్తు చేసుకుంటారు. కానీ మరుసటి పరీక్షకు తయారు కారు. అప్పుడు ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. జరిగిపోయిన ఆ పరీక్ష కూడా
ఆ జరిగిపోయిన పరీక్షకు కూడా తెలుస్తుంది అలాంటి పరిస్థితి రాదు అని. కానీ పిల్లలకు మాత్రము దీనిని మళ్ళీ రాయవలసిన అవసరమే లేదు అని అనుకోరు. అలాంటి ఆలోచనే రాదు, అందులోనే చిక్కుకొని పడిపోతారు. ఓహో, పోయినసారి ఈ పరీక్ష వచ్చింది కదా, బహుశా ఈసారి కూడా అదే వస్తుంది అని పాతదారినే చూస్తూ ఉంటారు, దానినే చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు మాయ వెనుక నుంచి వచ్చి గట్టిగా ఒక దెబ్బ వేసి కింద పడేస్తుంది. మీరు ఏ తలుపు వైపు చూస్తున్నారు? జరిగిపోయిన పాత తలుపు వైపు చూస్తున్నారు. కానీ మాయ ఇంకో తలుపు తెరిచి కొత్త పరీక్షతో వచ్చి దెబ్బను వేసి వెళ్ళిపోతుంది. మీరేమో చూస్తూ ఉండిపోతారు. మాయకు అనేక తలుపులు ఉన్నాయనే కనీస బుద్ధి కూడా ఉండట్లేదు. ఒక తలుపు తెరుస్తుంది, దెబ్బ కొడుతుంది, వెళ్ళిపోతుంది. పిల్లలు మళ్ళీ ఆ పాత తలుపు వైపే చూస్తూ ఉంటారు. ఓహో, దీని నుంచే మాయ వస్తుందా అని. కానీ మాయ మళ్ళీ వేరే తలుపు గుండా వస్తుంది, గట్టిగా కింద పడేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మరి దీన్ని ఏమనాలి? అమాయకత్వం అనాలి. ఎందుకో తెలుసా? తండ్రి చెప్తున్నారు, మాయ ఆ తలుపు నుంచి ఒకసారి మాత్రమే వస్తుంది. మీలాగా మాయ ఏమీ తెలివి తక్కువది కాదు కదా, మళ్ళీ మళ్ళీ అదే తలుపు నుంచి రావడానికి. మాయ చాలా తెలివైంది, చురుకైనది. ఈ పిల్లవాడు ఈ తలుపు వైపే చూస్తూ కూర్చున్నాడు కాబట్టి నేను ఈ దారిలో వెళ్ళకూడదు, ఇంకో దారిలో వెళ్ళాలి అని ఆలోచించి ప్లాన్ చేసుకుంటుంది. కాబట్టి పిల్లల కంటే మాయనే నయం. దానికి కనీసము నేను ఇంకో తలుపు నుంచి వెళ్ళి దెబ్బ కొట్టి రావాలి అని తెలివైన ఆలోచన చేస్తుంది. కానీ పిల్లలు ఎంత అమాయకులంటే జరిగిపోయిన దాన్నే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ రాబోయే కొత్త పరీక్షకు తయారు కారు. అప్పుడు తండ్రి ఏమంటారు? పిల్లలు, మీకంటే మాయనే చాలా తెలివైంది, అది చాలా నిజాయితీ గల పిల్ల, తన దారులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. మరి పిల్లలేమో అమాయకులు, మాయ ఎటు నుంచి వస్తుందో కూడా గ్రహించలేకపోతున్నారు. అందుకే బాబా చెప్తున్నారు, మీరు మీ స్వధర్మంలో ఉంటే మాయ ఎటువైపు నుంచి తలుపు తట్టినా సరే అది మీ దగ్గరకు రాలేదు. తలుపుల వైపే చూడకండి, ఇటు నుంచి వస్తుందా అటు నుంచి వస్తుందా అని చూడకూడదు. మీరు ఎంత శక్తివంతంగా తయారు కావాలంటే, చదువుని ఎంత శ్రద్ధగా చదవాలంటే మాయ ఎటు నుంచి వచ్చినా సరే దానితో పోరాడే శక్తి మీలో ఉండాలి. అంతేగాని అలా కూర్చొని మాయ ఎటు నుంచి వస్తుందా అని దాని కొరకే నిరీక్షిస్తూ ఉంటారా? మీరు చదవడం లేదు, శక్తి లేదు, జ్ఞానయోగాలు లేవు, అలాగే పురుషార్థము లేదు. మరి మీరు ఎవరిని చూస్తున్నారు? ఎవరితో యోగం చేస్తున్నారు? తండ్రి ఏమైపోయారు? తండ్రిని ఎగరగొట్టేశారు. ప్రతి క్షణం మాయనే గుర్తు చేసుకుంటున్నారు. మనసులో ఏమనుకుంటున్నారు? అయ్యో, అతను మాయలోకి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నారు. అరే, వెళ్ళిన వారికి తాను మాయలో ఉన్నాననే సంగతి కూడా తెలియదు. కానీ మీరేమో అతడు మాయలోకి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తున్నారు. అంటే దాని అర్థము మీరు కూడా స్వయంగా మాయలో ఉన్నారు అని. మాయ అంటే ఏమిటి? ఒక పరీక్ష. మాయ ఏమీ తప్పు చేయడం లేదు, అది తన కర్తవ్యం తాను చేస్తోంది. నేను రావాలి, వీరిని పరిపక్వంగా తయారు చేయాలని అనుకుంటుంది. మరి మీరు చెప్పండి, మీరేం చేయాలి? మాయ కోసం ఎదురు చూడకూడదు. మీరు మీ సన్నద్ధత చేసుకోవాలి, శ్రమించాలి, పురుషార్థం చేయాలి. ఎంతగా అంటే మాయా పరీక్ష రాగానే చెక్క సమాధానం రాసి పక్కన పెట్టేయాలి. ఇదిగో నా పరీక్ష పూర్తయిపోయిందని చెప్పాలి. ఆ తర్వాత అసలు జీవితంలో ఇలాంటి పరీక్ష ఒకటి వచ్చిందనే విషయం కూడా మర్చిపోవాలి. మరి మీరు ఎలాంటి వారిగా తయారు కావాలి? స్వయంగా మాయ కూడా మీ భుజం తట్టి, ఓహో, పిల్లలు చాలా గొప్పవారు, మిమ్మల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు అని మెచ్చుకునేలా తయారు కావాలి. అందుకే బాబా మాయను ఎందుకు మెచ్చుకుంటారో తెలుసా? ఎందుకంటే అది చాలా తెలివైంది, అది తన సమయానికి ఖచ్చితంగా వస్తుంది. కానీ పిల్లలే తమ సమయ పాలనలో ఖచ్చితత్వంతో ఉండడం లేదు. ఊరికే మాయ వైపే చూస్తుంటారు. అయ్యో, అతని మీదికి మాయ వచ్చేసింది అని అనుకుంటారు. అతని మీదికి మాయ రాలేదు, అతని మీదికి మాయ వచ్చిందో లేదో, ఇంకెవరైనా వచ్చారో మీకేం తెలుసు, మీకేం తెలుసని అంటున్నారు. అంటే మీరు కూర్చొని చూస్తున్నారు, మాయ ఏ గేటు తెరిచి అతన్ని ఎగురగొట్టేసిందో అని చూస్తున్నారు. పరీక్ష ఇస్తున్నది మాయ, కానీ దానికోసము ఎదురు చూస్తున్నది మాత్రం మీరు. ఎవరైతే స్వయంగా మాయ అనే కుర్చీలో కూర్చుండిపోయారో వారు అందరిని ఎలా చూస్తారు? అతను మాయలోకి వెళ్ళిపోయారు, ఈమె మాయలోకి వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు అని అనుకుంటారు. మరి అలా కూర్చొని మాట్లాడే వ్యక్తి ఎక్కడ కూర్చున్నారు? ముందు తన కుర్చీని తాను చెక్ చేసుకోవాలి. అతను ఇప్పటికే మాయ అనే కుర్చీలో కూర్చున్నారు. మాయ కుర్చీలో కూర్చున్న వ్యక్తి తన కుర్చీని పట్టించుకోకుండా అతను మాయలోకి వెళ్ళిపోయాడు అని ఇతరుల వైపు చూస్తున్నారు. అసలు మీరే దేనిపై కూర్చున్నారు? మీ సీట్ని మీరు చెక్ చేసుకోండి. మీ సింహాసనం ఎంతో ఎత్తులో ఉంది, కానీ మీకేమో అందరూ ఎలా కనిపిస్తున్నారు? మాయా స్వరూపంగానే కనిపిస్తున్నారు. అవునా? యథా దృష్టి తదా సృష్టి. దృష్టి ఎలా ఉంటే సృష్టి ఎలా కనిపిస్తుంది. ఎవరి దృష్టిలో మనసులో మాయ ఉంటుందో, ఎవరు మాయ అనే కుర్చీలో కూర్చున్నారో వారు ఇతరులను చూసి ఏమంటారు? అదిగో మాయావి పిల్లవాడు వెళ్తున్నాడు అని అంటారు. అంతే కదా పిల్లలు, అర్థమైందా? మాయ ఏ గేటు నుంచి వస్తుందో అని ఆ గేటు వైపే చూడకూడదు. మరి ఏం చేయాలి?
తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉండాలి. ఇదిగో నేను నా తండ్రి నిశ్చల స్మృతిలో కూర్చున్నాను, నా కర్మేంద్రియాల తలుపులన్నీ మూసి ఉన్నాయి, నేను ఏకాంతవాసినై నా చదువును నేను చదువుకుంటున్నాను అని అనుకోవాలి. కేవలము చదువుపైన శ్రద్ధ పెట్టాలి. అలాంటి నిశ్చలమైన స్మృతి ఉండాలి. తండ్రిపై నిజమైన ప్రేమ అంటే అదే. అలాంటి పిల్లలే అంతిమ సమయంలో తండ్రితో పాటు ఉంటారు. వారినే హీరోల వంటి పిల్లలు, హీరో పాటదారులు అని పిలుస్తారు. వారి వెనుకనే ఈ సమస్త విశ్వం నడుస్తుంది. అలాంటి వారిగా తయారు కావాలి. ఇది చాలా సులువైనది. ఎందుకంటే తండ్రి పిల్లలకు తోడుగా ఉన్నారు. తండ్రిని గుర్తించిన వారు నా బాబా వచ్చేశారు అని అంటారు. ఒకవేళ నా బాబా వెళ్ళిపోయారు అనుకునే వారి విషయానికి వస్తే, సరే, మీరు మీ మనసులో నా బాబా వెళ్ళిపోయారు అని ఫిక్స్ అయిపోతే ఇక మీ దృష్టికి వారు వెళ్ళిపోయినట్లే కదా. మరి నా సంగతో, నా బాబా ఎక్కడికి వెళ్ళలేదు, వారు నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటారు, నాతోనే నడుస్తారు. నేను నా బాబాకు మాట ఇచ్చాను. ఎలాంటి మాట? కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము, కలిసి తింటాము, కలిసి పరంధామానికి వెళ్తాము అని. ఆ తర్వాత కలిసి మళ్ళీ సత్యయుగానికి వస్తాము. ఈ తోడు ఎలాంటిదంటే ఏ జన్మలోనూ మనల్ని విడిచిపెట్టదు. ఎలాంటి తోడు అది? పిల్లలు సమాధానం చెప్పారు. జన్మ జన్మల సంబంధం మనది, మీది మాది అనే పాటను గుర్తు చేశారు. బాబా చెప్తున్నారు, ఆహా, ఎంత చక్కటి పాట పాడారు. తండ్రికి పిల్లలకు జన్మ జన్మల తోడు ఉంటుంది. ఎంతటి అద్భుతమైన తోడు. కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము, కలిసి రాజ్యం ఏలుతాము, అలాగే కలిసి సత్యయుగానికి వస్తాము. సరేనా? ఈ తోడు ఎంతో మధురమైనది. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం, త్వరగా కలుద్దాం. వరదానము: స్వాచకర్ భవ. రోజు అమృతవేళ మీ మహిమను, మీ కర్తవ్యాన్ని, అలాగే తండ్రి మహిమను, వారి కర్తవ్యాన్ని మననం చేసుకోవాలి. మీ నియమాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతి గంటకు నియమాలను ఎంతవరకు జీవితంలో అభ్యసించాము అనేది కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి క్షణం పదే పదే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. కేవలం రాత్రిపూట మాత్రమే కాదు. ఓం నమః శివాయ.